అలాగే హౌ టు వాల్పేపర్ చేంజ్ అండ్ బ్రో అయితే ఒకరైతే కామెంట్ అయితే చేశారు. మనం మామూలుగానే 7 apsలోనే హౌ టు వాల్పేపర్ చేంజెస్ చూసుకోవచ్చు. ఇలా ఎలా పెట్టాలంటే ఫస్ట్గా అయితే చూసుకోవచ్చు. హోమ్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. నాదైతే ఆల్ ఆప్స్ ట్యాప్ అయితే కాదు గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాల్పేపర్ అండ్ స్టైల్ ఎందుకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లాక్ స్క్రీన్కి అయితే గైస్ ఇదైతే ఇంకోండి గైస్ 5 కేటగిరీస్ అయితే పెట్టుకోవచ్చు. మీకైతే నేనైతే 2 కేటగిరీస్ అయితే పెట్టుకున్నాను, యానిమల్స్ ఒకటి, డాగ్స్ ఒకటి. ఇది ఎలా పెట్టుకోవాలంటే మీ ఫోన్లో నెట్ కనెక్ట్ చేసి ట్యాబ్కి నెట్ కనెక్ట్ చేసేసి ఈ 2 డౌన్లోడ్ అయితే నొక్కంగా అనేసి ఇలా టిక్ మార్క్ ఉంటే ఈ అప్లై అయితే అయిపోయినట్టే గైస్. ఇక్కడ మామూలు హోమ్ స్క్రీన్లోకి అయితే ఎలా అయితే మార్చుకోండి గైస్. ఇలా హోమ్ స్క్రీన్లో అయితే మార్చడం కానీ లాక్ స్క్రీన్కి అయితే మార్చేయచ్చు గైస్. ఇంకో విషయం వచ్చేసిందంటే ఇంకా చూసుకోవచ్చు కలర్ ప్యాటర్న్, ఇదైతే క్లిక్ చేయండి గైస్. ఇది కలర్ ప్యాటర్న్ ఎందుకంటే మీకు పైన కానీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రంగ్స్ అయితే మారుతున్నాయి కదా, కలర్స్ మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే ఇక్కడైతే పెట్టుకోవచ్చు గైస్. బ్లూ, గ్రీన్ ఆల్ ఇన్ వన్ కలర్స్ అయితే ఉంటాయి గైస్. వాల్పేపర్ కలర్స్ అంటే బేసిక్ కలర్స్ ఉంటాయి గైస్. మీకు ఇక్కడ నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన కలర్ వచ్చేసి అప్లై నొక్కుంటే చాలు గైస్, ఆటోమేటిక్గా అయితే అప్లై అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు. థ్యాంక్ గైస్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసుకోవచ్చు వాల్పేపర్స్ ఎలా అయితే చేంజ్ అయితే ఉంటాయి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.